Hi, I'm Dr. Spurti, consultant pediatrician and neonatologist at Sai Ayush Children's Hospital, Nizamabad. Newly delivered mothers, ఎస్పెషల్లీ 6 months లోపల మదర్స్ ఎవరైతే బ్రెస్ట్ ఫీడింగ్ బేబీస్ ఇస్తూ ఉంటారో ఇండియాలో పెద్దవాళ్ళ నుంచి మనం తరచుగా వింటూ ఉంటాం. బేబీకి కోల్డ్ అయిందా, నువ్వు కర్డ్ తిన్నట్టుకే బేబీకి కోల్డ్ అయింది, బేబీకి ఏమన్నా లూజ్ మోషన్స్ అవుతాయి, నువ్వు నిన్న స్పైసీ ఫుడ్ ఎక్కువ తిన్నందుకు ఈరోజు బేబీకి అయింది, బేబీకి ఫీవర్ ఏమన్నా వస్తే నువ్వు ఐస్ క్రీమ్ తిన్నందువల్ల బేబీకి ఫీవర్ వచ్చింది అని మదర్ ని యూజువల్లీ బ్లేమ్ చేస్తూ ఉంటాం. నిజంగానే మదర్ తినే ఫుడ్ వల్ల బేబీకి ఎఫెక్ట్ ఏమైనా అవుతుందా, సిక్ అవుతుందా బేబీ అనేది చూసి తెలుసుకుందాం. మనకి మదర్ మిల్క్ లో కార్బోహైడ్రేట్స్, ప్రోటీన్స్, ఫ్యాట్స్ అండ్ వైటమిన్స్ అనేవి ఉంటాయి. మదర్ తీసుకునే ఆహారం వల్ల ఏదైతే ప్రోటీన్స్ అండ్ కార్బోహైడ్రేట్స్ నుండి ఆల్టరేషన్స్ ఏమన్నా అది మిల్క్ ద్వారా బేబీ సిక్నెస్ కి ఎటువంటి ఛాన్స్ ఉండదు. సో కానీ మదర్ ఏదైతే ఫ్యాట్ ఐటమ్స్ తీసుకుంటుందో, ఎప్పుడైతే మదర్ ఫ్రైడ్ ఐటమ్స్ తీసుకుంటుందో ఆ టైంలో ట్రాన్స్ ఫ్యాట్స్ అనేవి మాత్రం మదర్ మిల్క్ ద్వారా బేబీకి వెళ్ళి కొద్దిగా సైడ్ ఎఫెక్ట్స్, హార్మ్ఫుల్ ఎఫెక్ట్స్ అనేవి చూస్తుంటాం. మదర్ గుడ్ ఫ్యాట్స్ లైక్ డిహెచ్ఏ, ఈపీఏ అన్న ఫుడ్ కంటెంట్స్ లైక్ ఫిష్, వాల్నట్స్, ఫ్లాక్స్ సీడ్స్ ఇటువంటివి తిన్నప్పుడు కూడా ఆ గుడ్ ఫ్యాట్స్ అనేవి కూడా మిల్క్ ద్వారా బేబీకి క్యారీ అనే దానికి కూడా ఎఫెక్ట్స్ అనేటివి చూపిస్తుంది. ఎప్పుడైతే మదర్ వైటమిన్ డెఫిషియెంట్ ఉంటుందో లైక్ బి కాంప్లెక్స్, B12, వైటమిన్ సి డెఫిషియెంట్ ఉన్న మదర్స్ ద్వారా కొంతవరకు బేబీస్ లో కూడా ఆ డెఫిషియన్సీస్ నోట్ అవుతాయి. అంతేగాని మదర్ ఏ ఫుడ్ తిన్నా దాని వల్ల బేబీకి ఎఫెక్ట్ అవుతుంది అనేది మాత్రం ఉండదు. For more information and treatment, contact Sai Ayush Children's Hospital.